శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బాచుపల్లి సీతారాం ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు సీతారాం. మార్చిలోనే ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది రేణుక. భర్త చనిపోయిన నెల రోజులకే రేణుక వివాహం సంచలనం సృష్టించింది. రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది సీతారాం ఆత్మహత్య లేఖ. ఏకంగా 6గురితో రిలేషన్ మెయింటైన్ చేసింది రేణుక. ఇల్లు వదిలి రేణుక వెళ్ళిపోవడంతోనే సీతారాం ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీతారాం 2 పిల్లలు అనాథలుగా మారిపోయారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బాచుపల్లి ఆత్మహత్య కేసులో అంటే పర్టికులర్గా సీతారాం మెన్షన్ చేసినటువంటి పలు కీలక పాయింట్స్ కూడా ఈ కేసులో కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా ఉండబోతుందంటారు విచారణ? ప్రధానంగా ఇద్దరినైతే మరి పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఈ బాచుపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన నిజాలన్నీ కూడా మరి రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ కేసులో ప్రధానంగా భార్య రేణుక ప్రవర్తన మరియు ఆమె వివేహేతర సంబంధాలు సీతారాం మరి ఆత్మహత్య కారణమని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం కూడా ఈ ఇంట్రాగేషన్ అనేది నడుస్తుంది. అంటే ఇక్కడ విస్తుపోయే నిజాలు ఏంటంటే మురళి, ప్రధానంగా ఏదైతే సీతారాం ఈ ప్రాణాలు వదిలేసిన తర్వాత ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ లో ఆయన మరి దాంట్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఫిబ్రవరిలో ఆయన ప్రాణాలు కోల్పోతే మార్చిలోనే రేణుక మరి మాజీ ప్రియుడైనటువంటి రమణారెడ్డిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఎంత దురదృష్టకరమైనటువంటి ఇదంటే అంటే మన తెలుగు రాష్ట్రాల్లో, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో, ఇది నార్త్ సైడ్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ బట్ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక 1 year వరకు, కనీసం 1 year వరకు ఈ వర్డ్ అనేది ఉండదు. అంటే ఇటు భార్య చనిపోయినా లేదు అనంటే భర్త చనిపోయినా ఒక 1 year వరకు కూడా ఆ ఊస అనేది ఉండదు. కానీ ఇక్కడ అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలనే అతలకుతలం చేసే విధంగా కేవలం ఆమె మార్చిలో అతను మరణిస్తే, మరి ఏదైతే ఫిబ్రవరిలో అతను మరణిస్తే మార్చిలో పెళ్లి చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆమె చేసినటువంటి మొత్తం కేవలం ఏడాదిన్నర సమయంలోనే, అంటే సంవత్సరంన్నర సమయంలోనే 6 మందితోటి కూడా వివేహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఆయనకు ఎలాంటి అంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఎవరైతే ఈ రమణారెడ్డి ఉన్నాడో ఆయన ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళిద్దరు ఉన్నటువంటి, ఎవరైతే రేణుక కావచ్చు రమణారెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు ఉన్నటువంటి వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పెట్టి మరి ఆయనకు సెండ్ చేయడం, మొత్తం కూడా మనస్తాపానికి గురి చేసే విధంగా చేయడం. సో దానికి పెద్ద ఎత్తున ఆయన 19 పేజీల లేఖ రాసి మరి ఈ ఘాతుకానికి పాల్పడడం, సో మరి ఆయన ప్రాణాలు వదిలేయడం కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా మరి ఆయన నిజంగా ఆయన నెల రోజులు కాకముందే, ఆయన ప్రాణాలు వదిలి నెల రోజులు కాకముందే మళ్ళీ రమణారెడ్డిని పెళ్లి చేసుకోవడం అనేది మరి పోలీసులు కూడా కంగుతిన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే వీళ్ళిద్దరు కూడా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మురళి. అంటే ముందుగానే పోలీసులకి సీతారాం ఏదైతే ఆత్మహత్యకు ముందు పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఈ కేసుకు సంబంధించి మీరు కేసు స్వీకరించండి, విచారణ చేయండి అని మొరపెట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు సరిగా స్పందించినటువంటి తీరు, అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు, రేణుక ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు పోలీసులు ఆ సమయంలో సకాలంలో స్పందించి ఉంటే 8 రోజుల వరకు కూడా తను దొరకకపోవడం, పోలీసుల నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేకపోవడంతోనే ఆ 8 రోజులు నరకయాతన అనుభవించి మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని సీతారాం తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల విచారణ కోణానికి సంబంధించి ఏంటి, ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి సంబంధించి పలు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి కదా సత్య, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా పోలీసులు దీంట్లో కొంత జాప్యం చేశారనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. అంటే పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినప్పటికీ నా భార్య కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దాదాపు 10-15 రోజుల పాటు కూడా వాళ్ళు అంటే దాని మీద ఫోకస్ చేయలేదు. సో దాంట్లో కొంత ఆయన పోలీసులు ఫోకస్ చేయకపోవడంతో పాటు ఆయనకు కూడా కొన్ని సంచలన నిజాలన్నీ బయటికి వస్తున్న తరుణంలో సో ఆయన మరి
ఈ ఈ ఘాతుకానికి అయితే పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మీరు అన్నట్లు అంటే పైన ఎవరైతే ఈ సీతారాం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మరి పై అధికారులకు కనుక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అలాగే SHO కావచ్చు, సిఐ కావచ్చు, ఇద్దరు పైన కూడా మరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది. దాంతో పాటుగా ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు 7 ఏళ్ల మరి 7 ఏళ్ళు ఒకరికి, 5 ఏళ్ళు ఒకరికి ఉన్నారు. సో ప్రధానంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం కూడా ఈ ఘాతుకం మొత్తం కూడా రేణుకాకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అయితే ఏదైతే మొత్తం ఉందో, సో ఇది తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా సంచలనం రేపుతుంది. రోజు రోజుకు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ పోలీసులు దీన్ని ఎట్లా క్లోజ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ రేణుకకు ఒకవేళ జైలు శిక్ష పడితే ఒకవేళ మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, లేదు అంటే మరి రేణుకకు సంబంధించినటువంటి ఆస్తులు ఇంకా లేదంటే మరి సీతారాంకు చెందినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. పిల్లలు కొంత అనాథలైన పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక సీతారాం రాసినటువంటి లేఖలో చాలా విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రేణుక విషయం ఒకటే కాదు, పోలీసుల తీరుకు సంబంధించి కూడా ఆ లేఖలో పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త మరణించిన 1 నెల రోజులకే, అంటే మార్చిలోనే ప్రియుడు రమణారెడ్డిని రేణుక వివాహం చేసుకోవడం పలు అనుమానాలు, సంచలనానికి కూడా దారితీసింది. భర్త చనిపోయినటువంటి నెల రోజులకే రేణుక వివాహం చేసుకోవడంతో దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా ఉందనే చర్చ కూడా చోటు చేసుకుంటుంది. రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా బాచుపల్లి పోలీసులు అయితే అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో సీతారాం ఆత్మహత్య లేఖ వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది.